వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు లెటర్ ఎన్. జనరల్గా న్యూమరాలజీ అసలు దానికి ఏం చెప్తోంది అండ్ కొంతమంది అంటూ ఉంటారు లెటర్ ఎన్తో పాటు ఆ నెంబర్ దానికి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెంబర్తో కూడా యాడ్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఎస్పెషల్లీ 2025లో కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. లెటర్ ఎన్, దీని క్యారెక్టరిస్టిక్స్ అసలు ఎలా ఉంటాయండి? అంటే ఎంతో పేరు పెట్టుకున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే ఎంతో ఏదైనా నేమ్ ఉంది అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది అసలు? ఇది ఒక చరిత్ర నాన్న. చరిత్ర తిరిగి రాయడానికి పుట్టిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళ వీధికో వీళ్ళ కుటుంబానికో కాదు, వీళ్ళు ప్రపంచానికే దారి చూపించేవాళ్ళు. చరిత్ర అని చెప్పాలి, ప్రపంచానికే దిక్సూసి అని చెప్పాలి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ నందమూరి తారక రామారావు గారు, నరేంద్ర మోడీ గారు, సో బీహార్కి 5 సార్లు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు. ఇలా చెప్పుకుంటా పోతే ఎంతో కంపెనీస్ లైక్ నైక్, నెట్ఫ్లిక్స్, సినిమాల్లో ఓటీటీలో ఎక్కువ చూసేది నెట్ఫ్లిక్స్లో, నోవాటీస్, నోవాటెల్, చాలా కంపెనీస్. లెటర్ ఎంతో ఎలా ఉంటుందంటే అట్రాక్టింగ్ మనీ. వీళ్ళకి ఎడ్యుకేషను ఇవన్నీ కూడా కాదు, చదువు లేని వాళ్ళకు కూడా వీళ్ళు విపరీతంగా డబ్బు సంపాదించే నేర్పు, ఓర్పు, టాలెంట్. దే కెన్ అట్రాక్ట్ మనీ అట్ ఎనీ స్టేజ్. సో వీళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఎన్ లెటర్ వాళ్ళు 10th పాస్ కాని వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్లో 500 కోట్లు 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. దే ఆర్ మల్టీ టాలెంటెడ్. వీళ్ళకి ఎంత డబ్బున్నా గర్వం ఉండదు, మాట మీద ఉంటారు. అండ్ ఎవరన్నా ఇబ్బందుల్లో ఉండి వీళ్ళని సాయం అడిగితే వాళ్ళకే కష్టం వచ్చినట్టు ఫీల్ అయ్యి సాయం చేస్తారు. అమౌంట్ వాళ్ళకి కావాల్సిన కన్నా ఎక్కువ ఇచ్చి సాయం చేస్తారు. గొప్ప మనసు లెటర్ ఎన్ వాళ్ళది. సో ఎన్ అంటే 14th లెటర్, 26 అక్షరాల్లో 14వ అక్షరం. ఈ 14 అంటేనే అదృష్టం. ఈ 14ను పుట్టిన నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, ఇలా చెప్పుకుంటే 14 పుట్టిన పేరులో 14 అక్షరం అంటే 14, 1 + 4 5. ఈ 5 అనేది అన్ని లెటర్స్ని శాసించే లెటర్. 26 లెటర్స్ని ఇలా గుణగణాలు ఎలా ఉంటాయండి జనరల్గా? చాలా చాలా లవ్లీ పీపుల్గా ఉంటారు, చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. లెటర్ ఎన్ కూడా చాలా అందంగా ఉంటుంది. వెల్ బ్యాలెన్స్డ్, వెరీ వెరీ బ్యాలెన్స్డ్ విత్, అంటే వీళ్ళు ఆవేశపడిపోవడం, కోప్పడడం, ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటారు. వీళ్ళు నిర్ణయాలు కొన్ని మొండి నిర్ణయాలు, గట్టి నిర్ణయాలు తీసుకున్నా ఇది ప్రపంచ కళ్యాణం లేదా రాష్ట్ర కళ్యాణం, దేశానికి పెద్ద అనుకోండి నరేంద్ర మోడీ గారు, దేశం కళ్యాణం కోసమే. దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ పీపుల్. వీళ్ళు ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే ఇంకా ఎంతమంది ఏం చెప్పినా వినరు, బ్లైండ్గా వెళ్ళిపోవడమే ఫిక్స్ అయితే. సో దే ఆర్ పీపుల్ విత్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఐడియాస్, వెరీ వెరీ స్ట్రాంగ్ డిజైర్స్, చాలా క్రియేటివ్ నాలెడ్జ్ అండ్ హై నాలెడ్జ్. సో వీళ్ళకి ఎడ్యుకేషన్లో బాగా రాణించే వాళ్ళు 90% పైన ఉంటారు. వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్లో సెటిల్ అవుతారు, లేదా గవర్నమెంట్ సొత్తు తినాలి. ఎందుకంటే కాంట్రాక్టర్ రూపంలోనో లేదా ఎమ్మెల్యేలో ఎంపీలు అయ్యన్నా గవర్నమెంట్ జీతం తీసుకోవాలి. దే ఆర్ లక్కీ పీపుల్. అండ్ ఈ ఎన్లో 90% విల్ హ్యావ్ వెరీ వెరీ గుడ్ రిలేషన్ విత్ వైఫ్, 10% విల్ హ్యావ్ లవ్ ఫెయిల్యూర్స్, అండ్ ఈవెన్ 10% విల్ హ్యావ్ డైవర్స్ ఇన్ ఫస్ట్ లైఫ్. సో ఎన్లో ప్లస్లు ఏమంటే చాలా మంచి, కానీ ఫ్యామిలీకి అడిక్వేట్ టైం ఇవ్వలేకపోవడం వల్ల ఆ 10% డిస్టర్బెన్సెస్, గ్యాప్స్, లవ్ ఫెయిల్యూర్ అనుకోవచ్చు, పర్సనల్ లైఫ్ ఫెయిల్యూర్ ఉండొచ్చు. బట్ వాళ్ళు ఎమ్మెల్యే గానో, ఎంపీ గానో, ప్రైమ్ మినిస్టర్ గానో, వర్క్లో బిజినెస్ మ్యాన్ గానో, సినిమా హీరో గానో, దే ఆర్ నాట్ ఏ ఫెయిల్యూర్, దే ఆర్ ఆల్వేస్ ఏ సక్సెస్ఫుల్ పీపుల్. సో ఎన్ ఇస్ ఫర్ సక్సెస్. వీళ్ళు మాట్లాడితే ఎవరన్నా వినాల్సిందే. నచ్చనోడు విన్నా కూడా వీళ్ళ మాటలు, అరే ఆయన చెప్పింది కరెక్టే కదా అని మెస్మరైజ్ అయిపోతారు. ఎన్ అనేది అన్ని లెటర్స్తో కాంటాక్ట్లో ఉండి 25 లెటర్స్ని ఈ ఎన్ఏ కరెక్ట్ అని చెప్పే టాలెంట్ ఎన్ లెటర్కి ఉంటుంది. సో ప్రపంచాన్ని గెలిచేవాడు ఎన్, అండ్ లైఫ్లో హిల్ బి ఏ సక్సెస్ స్టోరీ. ఓకే. ఫినాన్షియల్గా ఎలా ఉంటుంది సార్ వీళ్ళకి? డబ్బుకు లోటు లేదు. సో నంబర్స్లో 9 నంబర్స్లో 8 నంబర్స్ జై కొడతారు ఎన్కి. ఒకే ఒక నంబర్ పడని నంబర్ వచ్చి 3 సిరీస్ నంబర్. 3, 12, 21, 30లో పెళ్లి చేసుకున్న, ఈ డేట్లో పుట్టిన వాళ్ళు చేసుకున్న, ఎస్, ఎల్, సి లెటర్తో మ్యారేజ్ చేసుకున్న. లెటర్ ఎన్ చూడండి, చాలా పెద్ద సెలబ్రిటీస్ ఎన్, ఎస్, ఒక మ్యారేజ్ డైవర్స్ అయింది. సో ఎస్తో ఎన్ ఎన్నిసార్లు చేసుకున్నా అన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి.
ఆ 3 లెటర్సే డేంజర్ లెటర్స్. మిగతా ఏ లెటర్ కూడా ఎన్కి ప్రాబ్లం లేదు. వీళ్ళకి లక్కీ డేస్ కానివ్వండి, లక్కీ నెంబర్స్ కానివ్వండి ఏముంటాయండి? సార్ లెటర్ ఎన్కి థర్స్డే అండ్ ఫ్రైడే చాలా బాగా కలిసి వస్తాయి. అండ్ వీళ్ళకి దుర్గాదేవి, శివుడిని ధ్యానించడం వల్ల వీళ్ళలో ఉన్న చిన్న చిన్న నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా పాజిటివ్గా మారిపోతాయి. వీళ్ళకి ఎక్కువ బ్లూ కలర్, యాష్ కలర్ లక్కీ కలర్స్. సో వీళ్ళకి లక్కీ స్టోన్ డైమండ్. వీళ్ళు డైమండ్ లాంటి వాళ్ళు మెరిసిపోతుంటారు. వీళ్ళు ఏది ఎక్కడ చేపట్టినా అక్కడ అదృష్టం, అక్కడ సక్సెస్ ఉంటుంది. సో డైమండ్ మోర్ దెన్ 10 cents రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్లో వేసుకుంటే వీళ్ళని ఆపే శక్తే లేదు. సో 2025లో లెటర్ ఎన్ వాళ్ళకి ఒక మార్చి నెల, ఒక డిసెంబర్ నెలలో కొన్ని అడ్డంకులు, మిగతా 10 నెలల్లో ఘన విజయాలు. సో జనవరి, ఫిబ్రవరి, మార్చిలో చాలామందికి పెండింగ్లో ఉన్న, అంటే ఒక స్థలం కొనుక్కోవాలనుకుంటున్నారు, కుదరదు. ఈ ఎన్ లెటర్ వాళ్ళకి 2025లో మంచి దారులు కనబడతాయి. మంచి మంచి ఫ్రెండ్షిప్స్, కొత్త రిలేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్, మే, జూన్లో ఆ ఫ్రెండ్షిప్స్ బంధంగా మారుతాయి. అండ్ చాలామందికి దే మే గెట్ మ్యారీడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ ఆల్సో. అండ్ జాబ్ పరంగా, కెరియర్ పరంగా లెటర్ ఎన్ వాళ్ళకి గాడ్ ఫాదర్స్ లిఫ్ట్ ఉంటుంది. వీళ్ళకి ప్రతి ఒక్కరికి వీళ్ళు గాడ్ ఫాదర్ ఉంటారు. కనబడకపోయినా వీళ్ళని బాగా పైకి లేపుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్స్, బిజినెస్లో గ్రోత్, అంటే మనిషిగా కూడా ఈ 25లో వీళ్ళు చాలా అభివృద్ధి, మెచ్యూరిటీ అండ్ గ్రేట్ లెవెల్స్ ఆఫ్ స్టాండర్డ్స్ చూపిస్తారు. అండ్ పర్సనల్ లైఫ్లో జాగ్రత్తలు తీసుకోండి. లెటర్ సితో, ఎల్తో, ఎస్తో మ్యారేజెస్ వద్దు. 3, 12, 21, 30లో ముఖ్యమైన పనులు వద్దు. పింక్, పర్పుల్, వైలెట్ కలర్ బట్టలు అవాయిడ్ చేయండి. ఈ ఎన్ లెటర్ వాళ్ళకి 25లో ఘన విజయాలు తథ్యం. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 868886880688, 8688068888. 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలామంది అంటే కెరీర్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు, లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది. పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ రైట్ నేమ్ తోటి కనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినెట్గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఒక రైట్ నేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కనుక పెడితే డైరెక్ట్ ఫిజికల్గానే కలవమని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు జనరల్గా ఒక మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంటాము, మంచి ఆరోగ్యం ఉండాలని బ్లెస్ చేస్తూ ఉంటాం, కెరీర్లో మంచిగా ఉండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్లో రైట్ టైంలో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజిల్ నెంబరు, లేదంటే రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో కనుక మీకు కావాలి అనుకున్నప్పుడు మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అండ్
విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా ఏదైనా చిన్న డౌట్ ఉన్నా త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా ఒక చిన్న ఆలోచన వస్తే పేరు పెట్టించాలి అనుకున్నటువంటి మంచి పేరు పెట్టించాలనుకున్న ఆలోచన వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.